దేవుడు ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. వాస్తవానికైతే దేవుడి యొక్క ఆత్మ లేని సేవ అదొక లిమిట్గా ఉంటుంది, అది హద్దుల్లో ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపగలిగిన సేవ భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేము, యూదయ, సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు, ఎక్కడి వరకు? భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని యేసయ్య చెప్పిన రీతిగా దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని ఖాళీగా ఒక సేవకుని కూర్చోబెట్టదు, కానీ ఎక్కడ తీసుకెళ్ళిద్దో తెలుసా? భూదిగంతాల వరకు. అలా యెరూషలేములో ప్రారంభించబడిన ఉజ్జీవం, మేడగదులు ప్రారంభించబడిన ఉజ్జీవ అగ్ని జ్వాలలు రగులుకుంటూ ప్రతి దేశాన్ని తాకాయి, వ్యాపించాయి. ఆ అపోస్తలులో ఒక శిష్యుడు, యేసయ్య శిష్యుడు తోమా గారి ద్వారా కేరళ రాష్ట్రం మన ప్రాంతానికి, మన దేశానికి సత్య సువార్తను అప్పుడే దేవుడు నడిపించాడు. అబ్బా, యేసయ్యకి భారతదేశం మీద ఎంత ప్రేమ! చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. యేసయ్యకి ఎంత గొప్ప ప్రేమ! థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం మనము. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి 19 వచనాల వరకు రాసుకోండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 13 నుంచి 19 వరకు రాసుకొని చదవండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషువై సంతోషించదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదవు. దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నది చాలు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు చాలా కోరుకుంటున్నావు. యేసయ్య దగ్గర నుంచి స్వస్థత కోరుకుంటున్నావు, దీవెన కోరుకుంటున్నావు, ఆశీర్వాదం కోరుకుంటున్నావు, అభిషేకం కోరుకుంటున్నావు, అనేకమైన విషయాలు యేసయ్య దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి చాలా కోరుకుంటున్నావు నువ్వు. కానీ దేవుడు నీ పట్ల ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? రక్షణ పొందని బిడ్డలైతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు మీది కాదు. హల్లెలూయా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావా? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటావా? దేవుని శిక్ష నుంచి, నిత్య నరక శిక్ష నుంచి తప్పించుకోగలవా? చెప్పాలి మీరే. తప్పించుకుంటారా? ఎవ్వరు తప్పించుకోలేరు ఈ భూమి మీద నుంచి. ప్రియమైన దేని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇంత గొప్ప రక్షణ దయచేసి ఎవ్వరు కూడా నిర్లక్ష్యము చేయవద్దని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నా బిడ్డలు రక్షణ పొంది నీతి కలిగి నిత్య జీవానికి వారసులై పరలోక రాజ్యానికి వారసులై జీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. యుగ యుగాలు, తరతరాలు నాతో ఉండాలి నా బిడ్డలు. రైన్హార్డ్ బాంకే అనే ఒక దైవజనుడు అన్నాడు,
పరలోకం అంతా ఫుల్ అవ్వాలి, నరకం అంతా ఖాళీ అవ్వాలి. చప్పట్లు కొట్టండి. యేసు నామములో పరలోకం అంతా ఫుల్ అవునుగాక, నరకం ఖాళీ అవునుగాక. నాతో పాటు చెప్పండి, పరలోకము నిండిపోవునుగాక, నరకము ఖాళీ అవునుగాక. పరలోకము నిండిపోవునుగాక, నరకము ఖాళీ అవునుగాక. ఏం చెప్తున్నారా మీరు? ఏం గొంతులండి? ఏమన్నా తినొచ్చారా? పాస్టర్ గారండి మేము తిని రాలేదని